గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉభయ గోదావరి జిల్లా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నామినేషన్స్కి ప్రభుత్వం డేట్ ఇచ్చింది. ఈరోజు ఈ నెల అంటే ఫిబ్రవరి 27ని పోలింగ్ డేటు. దానికి మిమ్మల్ని అందరినీ అప్డేట్ ఉంచడానికి వచ్చాను. మీ తరఫున మీ ద్వారా గ్రాడ్యుయేట్స్ అందరినీ అభ్యర్థించడానికి వచ్చాను. ఎందువల్లంటే అబ్బాయి జీవి సుందర్ ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కింద కంటెస్ట్ చేస్తూ ఉన్నాడు. అంటే వంశపారంపర్యంగా తీసుకెళ్దామని ఉద్దేశం కాదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ రకంగా ఉందంటే ప్రభుత్వాలు చాలా ప్రజల్ని మోసం చేసే పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. ఒక ప్రభుత్వం వస్తుంది, ఒక స్కీమ్ పెడుతుంది, ఒక ప్రభుత్వం వస్తుంది, ఒక స్కీమ్ తీసేస్తుంది. ఇప్పుడున్న ప్రభుత్వం అయితే అలవుగాని హామీలన్నీ ఇచ్చేసింది, అమలు చేయలేని హామీలన్నీ ఇచ్చేసింది. పాత గవర్నమెంట్ తీసేసిన హామీలన్నీ కూడా మేము చేస్తూ వచ్చాము. 8 నెలలే. ఈ 8 నెలల్లో కూడా ఈ రోజుకి కూడా ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ఒక పెన్షన్స్ తప్పితే ఇంకేమీ కూడా అమలు చేయలేదు. దీన్ని ప్రశ్నించే గొంతుకులు ఏమైనా ఉన్నాయంటే రాష్ట్రంలో ఏ ప్రశ్నించే గొంతుకు కనబడుతుంది. నేను నిరాకంఠంగా నిర్విరామంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానే ఉన్నాను. నా గొంతుకు తోడు ఇంకో గొంతుగా శాసన మండలిలో ఉండాలి. అది నా రక్తమైతే ఖచ్చితంగా అది ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది ప్రభుత్వాన్ని ఉద్దేశం. ఎందువల్లంటే నా మీద ఒక నమ్మకం ఉంది. ప్రజలకే కాదు, దళిత ప్రజలకే కాదు, ఈ రోజున ప్రజలందరికీ ఒక నమ్మకం. ఏం నమ్మకం అంటే ఏదన్నా ఆపద ఉంటే హర్ష్ కుమార్ వస్తాడు, హర్ష్ కుమార్ ఆదుకుంటాడు, హర్ష్ కుమార్ అన్యాయాన్ని ప్రశ్నిస్తాడు, హర్ష్ కుమార్ అక్రమాలను ఎదిరిస్తాడు. ఖచ్చితంగా ఉంది. ఆ ఉద్దేశంతోనే నేను మా అబ్బాయి రెండో అబ్బాయిని దీంట్లో వాడు బిజినెస్ చేసుకుంటున్నాడు, రావాలి ఎలక్షన్స్లోకి వచ్చి నువ్వు కంటెస్ట్ చేయి, అలాగే పెద్దోడు ఉన్నాడు కాబట్టి నువ్వు కంటెస్ట్ చేయని చెప్పి వాడిని అంటే వాడికి ఒక విజన్ ఏం చేయాలి. మనం ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రతిపక్షంగానే మనం వెళ్తున్నాం, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికే వెళ్తున్నాం. అయినా సరే మనం ఏ విధంగా మరి ఈ గ్రాడ్యుయేట్స్ని ఆదుకోవాలి, గ్రాడ్యుయేట్స్కి ఏ స్కీముల ద్వారా మనం మంచి చేయగలుగుతామని ఒక ఆలోచన చేసి ఒక మేనిఫెస్టో తయారు చేసుకుని దాని ద్వారా ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్స్ని కలవడానికి ప్రయత్నిస్తూ టీచర్స్ని, ప్రైవేట్ టీచర్స్ని అందరినీ తీస్తూ వెళ్తూ ఉన్నారు. ఈ రోజున ఈ కాకినాడలో ఈ గ్రాడ్యుయేట్స్ సంబంధించిన ఆల్మోస్ట్ ఫస్ట్ ప్రెస్ మీట్ ఇది. కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గంలోనే వాడు తిరుగుతున్నాడు కానీ ప్రెస్ మీట్గా ఇది అని. ఎందువల్లంటే నేను ఈ ప్రభుత్వాన్ని ఎందుకు చెప్తున్నానంటే మొన్న ఒకసారి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ గ్రాడ్యుయేట్స్కి అంటే నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇచ్చేసాం అని ప్రకటించారు. నిరుద్యోగ భృతి అనౌన్స్ చేశాడు, ఇచ్చేసానంటాడు ఏంటి అని చెప్పేసి మొత్తం నేను ఎవరికన్నా ఇచ్చాడేమో రాష్ట్రం అని చేయించాను. అంటే దారుణం. అంటే అసెంబ్లీ సాక్షిగా అబద్ధవాడే ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నది నాకు అర్థమైంది. అసెంబ్లీ సాక్షిగా ఇలాగా మనం ఈ రకంగా చేస్తూ ఉంటుంటే ఎన్ని అబద్ధాలు ఇప్పుడు మొన్న మీకు తెలుసు, మొన్న ఒక రోజున తల్లికి వందనం ఈ సంవత్సరానికి ఇవ్వలేము, మళ్ళీ నిన్న ఇస్తాం. తల్లికి వందనం ఇవ్వలేదంటాడు, ఇస్తానంటాడు. మహిళలకు 1500 రూపాయలు ఇవ్వలేదు. సూపర్ 6 పథకాలు ఒక్కటి లేదు. రైతు భరోసా, ఇలాగా మనం ఏ పథకం చూసినా
ఈ 8 నెలల్లో రోడ్లు అత్యంత వైభవంగా తయారు చేసేస్తారు. కొన్ని రోడ్లు అయినాయి, నేను పూర్తిగా అవ్వలేదంటలేదు. మనం 2 సంవత్సరాల నుంచి కాకినాడ రాజమండ్రి రోడ్డు గురించి ఎదురు చూస్తున్నాం. ఈ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో ది మెయిన్ రోడ్, ఉభయ గోదావరి జిల్లాలు కలిపే మెయిన్ రోడ్డు కాకినాడ రాజమండ్రి రోడ్డు. ఈ రోజుకి ఇంకా పూర్తి చేయలేని పరిస్థితి. 8 నెలలు ప్రభుత్వం వచ్చింది. ఎంత అసమర్థ ముఖ్యమంత్రి మనకు వచ్చాడంటే అస్సలు ప్రతి విషయంలోనూ కూడా అతను అడ్మినిస్ట్రేషన్ చూసి అతను చాలా బాగా చేస్తాడు, చంద్రబాబు నాయుడు వస్తే జాబ్ వస్తుంది, ఇటువంటి చిలవలు పొలవలు చేసి అతన్ని ఒక బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ కింద క్రియేట్ అతను చేసుకుని అతను ప్రమోట్ చేసుకుని ప్రజలందరినీ మోసగించడానికి అతను ప్రయత్నిస్తున్నాడు. తీరా చూసినాడు కల్లా దిస్ ఈస్ ది సేమ్ సిచ్యుయేషన్. ఇదే పరిస్థితుల్లో లాస్ట్ ఇయర్ గత ప్రభుత్వం ఉంది, జగన్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంది. అదే ఆర్థిక పరిస్థితుల్లో టీడీపీ గవర్నమెంట్ ఉంది. మరి జగన్ ఇచ్చాడు కదా, ఇదే ఆర్థిక పరిస్థితుల్లో జగన్ ఎలా ఇవ్వగలిగాడు, మీరు ఎలాగ ఇవ్వలేకపోతున్నారు? జగన్ ఇచ్చినప్పుడు ఇదే ఆర్థిక పరిస్థితుల్లో మీరు ఎలాగ ఇవ్వలేకపోతున్నారు అంటే యూఆర్ ఎ ఫెయిల్డ్ అడ్మినిస్ట్రేటర్. పూర్తిగా మీరు అడ్మినిస్ట్రేషన్లో పూర్తిగా అదే మొన్న టీచర్స్కి ఫీజు రియంబర్స్మెంట్స్, ప్రైవేట్ టీచర్స్ ఉద్యోగ జీతాల గురించి మనం January 11th ఆయన ప్రెస్ రిలీజ్ చేశాడు, ప్రెస్ మీట్ చెప్పాడు నేను ఈ ఫీజు రియంబర్స్మెంట్ అంతా అందరికి వేసేస్తున్నానని చెప్పి. నిజమే కావాలి అనుకున్నాం. సరే పాప 6 నెలల నుంచి మా కాలేజీలోనే 6 నెలల నుంచి జీతాలు ఇవ్వలేకపోతున్నాం. ఇతను ఇప్పుడు వచ్చి 8 నెలలు అయింది, ఒక్క నయా పైసా రిలీజ్ చేయలేదు. అంతకుముందు 2019 సంవత్సరంలో ఇతను పెట్టిన బాకీ మాకు 1,80,00,000, అది కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. అవన్నీ ఇస్తాడేమో అని అనుకుంటా, ఇవ్వడంట, ఈ క్వార్టర్ ఇస్తాడంట. అయినా కానీ 11వ తారీఖున అనౌన్స్ చేసింది, ఈవేళ 2వ తారీఖు. ఈ రోజుకి పిల్లలకి స్కాలర్షిప్స్ అమౌంట్స్ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఏమి అంటే షార్ట్ టైం అబద్ధాలు కూడా గొప్పగా చెప్పేస్తున్నాడు. నిన్న ఢిల్లీ వెళ్ళాడు, ఢిల్లీ వెళ్ళే మరి విజన్ అన్నాడు, విజన్ డాక్యుమెంట్ అన్నాడు, తర్వాత భారతదేశం అన్నాడు, కేజ్రీవాల్ ఏం చేయలేదు అన్నాడు. ఈయనన్నీ ఇంప్లిమెంట్ చేసి అన్నీ చేసేస్తున్నాం అని చెప్పేసి మంచి మేకప్ వేసుకుని బ్రహ్మాండంగా చెప్పాడు. తెరా చూస్తే ఇతను చెప్పిన అన్ని ఢిల్లీ ప్రజలకు చెప్తా ఉన్నాను, సొంత అబద్ధం. ఇతను ఫెయిల్డ్ ముఖ్యమంత్రి, ఒక్క హామీ కూడా అమలు చేయలేని ముఖ్యమంత్రి. ఇటువంటి ముఖ్యమంత్రిని ఖచ్చితంగా అడిగే గొంతు శాసన మండలిలో ఉండాలి. ఇంత ముందున్న వాళ్ళు ఏ రకంగా అడిగారో నాకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా సుందర్ని నేను పంపిస్తున్నాను, ఖచ్చితంగా అడుగుతాను. ఖచ్చితంగా అడిగి ఈ గొంతుని, ఈ ఈస్ట్ గోదావరికి సంబంధించిన ఈ గొంతుని, ఈస్ట్ వెస్ట్ గోదావరికి సంబంధించిన గొంతుని శాసన మండలిలో ప్రతిబింబించేటట్టు మరి గవర్నమెంట్ని నించోబెడతారు ఒక్కడైనా సరే. అదే నా ఆకాంక్ష. అందుగురించే నేను పంపడానికి నేను నిల్చోబెట్టాను సుందర్ని. మరి తప్పకుండా మీరందరూ ఈ రోజుకి మీరు రాష్ట్ర పరిస్థితులు ప్రతి గ్రాడ్యుయేట్కి తెలుసు కాబట్టి మీరు ఎవరు కూడా తెలుగుదేశానికి ఓటేస్తారని నేను అనుకోవట్లేదు. ఎవరేయడు, చదువుకున్నవాడు ఎవడో కూడా మరి ఎప్పుడు వేయడు. ఖచ్చితంగా వాళ్ళకి అగెయినిస్ట్గానే ఓటు చేస్తారు. మీ అగెయినిస్ట్గా చేసి ఓట్లన్నీ కూడా చీలిపోకుండా యూటీఎఫ్కి దానికి దీనికి అది చీలిపోకుండా సుందర్కేయండి. సుందర్కేస్తే ఖచ్చితంగా సుందరు మీ యొక్క ప్రతినిధి అవుతాడు, మీకు సేవ చేసుకుంటాడు, మీకు సేవ చేసుకున్నానికి ముందుకు వస్తున్నాడు. తప్పకుండా విజయం సాధిస్తాడు. మీరు ఆశీర్వదించమని కోరుతూ. అందరికీ నమస్కారం అండి. నేను జీవి సుందర్, అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు హర్ష్ కుమార్ గారు అబ్బాయి. నాన్నగారు చెప్పినట్టుగా ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం నుంచి నా ప్రాతినిధ్యం వహించడానికి ఒప్పుకొని మీ అందరి ముందుకి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కంటెస్టెంట్గా వచ్చాను. అయితే నన్ను ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా
నేను పోటీలో నించోబెడతాను అని నాన్నగారు నాకు చెప్పిన తర్వాత నేను ఒకటే ఆలోచించుకున్నాను. నాకు యూజువల్గా ఏ పని చేసినా కానీ కొంత హోంవర్క్ చేసుకోవడం అలవాటు. ఆ హోంవర్క్లో భాగంగా నా ముందు పోటీ చేసి నగ్గిన ముగ్గురు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల యొక్క పనితీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టుకుని తీయించుకోవడం జరిగింది. ముగ్గురు అటెండెన్స్ తీసుకున్నాను, వాళ్ళ కౌన్సిల్ అడిగిన క్వశ్చన్స్ కూడా తీసి అందులో వాళ్ళకన్నా మనం బెటర్గా ఎలా పర్ఫామ్ చేయొచ్చు అన్న ఆలోచనలోంచే నా ఈ మేనిఫెస్టో నేను తయారు చేసుకోవడం జరిగింది. ఇందులో నాకన్నా ముందు పనిచేసిన వాళ్ళు ఏ పాయింట్స్ మిస్ అయ్యారు అని చూసుకుంటే కనుక, నా ముందు పనిచేసిన వాళ్ళందరూ కూడా అంటే ఒక ఇద్దరిని చెప్తాను. వాళ్ళు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ అనగానే ఎంత ఖర్చు పెడతారు అన్న ఆలోచన వస్తుంది. లేదంటే నా ముందు జస్ట్ 2019లో కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఎన్నికైన ఆయన గ్రాడ్యుయేట్ సమస్యల గురించి తక్కువ మాట్లాడారు, ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగస్తుల గురించి మాట్లాడారు. నేను నా దృష్టిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనగానే నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడాలి, లేదంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ గురించి మాట్లాడాలి, లేదంటే గ్రాడ్యుయేట్ అయి బయటకు వస్తున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటిని ఎఫెక్టివ్గా రిప్రజెంట్ చేయాలి అన్న ఆలోచనలోంచి నా ఈ మేనిఫెస్టో నేను రెడీ చేసుకోవడం జరిగిందండి. ఇందులో ముఖ్యంగా నేను తీసుకున్న పాయింట్స్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, జాబ్ సెక్యూరిటీ, గ్రాడ్యుయేట్స్కి సంబంధించి. ఇందులో మెయిన్ పాయింట్స్ మీకు చెప్తాను. అది ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సెంటర్. ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సెంటర్ ద్వారా నిరుద్యోగులు లేదంటే గ్రాడ్యుయేట్ చదివి బయటకు వస్తున్న పిల్లలు, విద్యా సంస్థల్లో గ్రాడ్యుయేట్ చదువుతున్న పిల్లల యొక్క స్కిల్ సెట్స్ ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసర్ తెలుసుకుంటాడు. అదేవిధంగా లోకల్గా అవైలబుల్గా ఉన్న పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ స్కిల్ సెట్స్ కూడా ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసర్ తెలుసుకుని ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్ ద్వారా ఈ రెండింటిని కనెక్ట్ చేస్తే దీని ద్వారా నిరుద్యోగ సమస్య మనం చాలా వరకు అరికట్టగలమని గట్టిగా నమ్ముతున్నాను. అదేవిధంగా జాబ్ మేళా అని ఒకటి పెడుతున్నాను. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతి సంవత్సరం మెగా జాబ్ మేళా పెడదాం అనుకుంటున్నాను. అది కూడా ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్ ద్వారానే. ఎలానంటే ఒక నియోజకవర్గంలో కొంతమంది పిల్లలు ప్లేస్మెంట్ అవుతారు. ప్లేస్మెంట్ అయిన పిల్లలు దాటి ఆన్ అండ్ అబౌవ్ ప్రొడ్యూస్ అవుతున్న గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన స్కిల్స్ ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసర్ తెలిసి ఉంటుంది. కాబట్టి ఏ ఎంఎన్సీ కంపెనీకి ఒక ఈమెయిల్ రాసి నా దగ్గర ఇంతమంది గ్రాడ్యుయేట్స్ రెడీగా ఎంప్లాయబుల్ స్కిల్ సెట్తో రెడీగా ఉన్నారని రాస్తే కనుక తప్పకుండా ఆ ఎంఎన్సీ కంపెనీలు ప్లేస్మెంట్ డ్రైవ్కి వస్తాయి. మన పిల్లలకి మనం మెరుగైన ఉద్యోగాలు, అవకాశాలు కల్పించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అది మెగా జాబ్ మేళా అని చెప్పాను. తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు సంబంధించి జాబ్ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హర్ష్ కుమార్ గారు ఒక గొప్ప నాయకులు, ప్రజానాయకులు. కాబట్టి మా ఇంటికి ఎవరో ఒకరు అన్యాయంగా నా ఉద్యోగం తీసానో, నాకు జీతం ఇవ్వట్లేదనో ప్రతిసారి ఎవరో ఒకరు వచ్చి అడిగే పరిస్థితి ఉంటుంది. ఆ లెర్నింగ్స్ నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు సంబంధించి వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ ఇవ్వాలని, వాళ్ళ సర్వీస్ అకౌంటబిలిటీ ఇవ్వాలని, వాళ్ళకి టైమ్లీ పేమెంట్ ఆఫ్ శాలరీస్ ఇవ్వాలని అది కూడా నేను నా మేనిఫెస్టోలో రాశాను. అదే కాకుండా ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ సెల్ ద్వారా చిన్న పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి బ్యాంక్ లోన్ సౌకర్యం ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ సెల్ ద్వారా కలిగించాలని ఆ ఉద్దేశంతో 4th పాయింట్ కూడా రాయడం జరిగింది. అదేవిధంగా ప్రైవేట్ ఉద్యోగస్తులకు సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక ఫ్రీ ఆన్లైన్ కోర్స్ మాడ్యూల్ పెట్టి వాళ్ళ స్కిల్స్ ఎన్హాన్స్ చేసుకునేటట్టు ఒక కోర్స్ మాడ్యులేషన్ ప్రైవేట్ ఉద్యోగస్తులందరికీ కూడా ఇస్తానని నా మేనిఫెస్టోలో చెప్పాను. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించి నేను వాళ్ళకి స్పెషల్గా ఏ ప్రామిసెస్ కూడా నేను ఇవ్వట్లేదు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఏ ప్రామిస్ ఇవ్వాలన్నా కానీ ప్రభుత్వ అధినేతలు, ముఖ్యమంత్రి స్థాయి హోదాలో ఉన్న వ్యక్తులు ఇవ్వాలని చెప్తే నాలాంటి ఇండివిజువల్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ ఏ విధమైన హామీలు ఇచ్చినా అది ఫేక్ ప్రామిస్ అవుద్ది. కాబట్టి
ప్రభుత్వ ఉద్యోగస్తులకు నేను ఏ విధమైన హామీలు ఇవ్వట్లేదు. కానీ వాళ్ళ యొక్క ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి. వాళ్ళతో బేషరతుగా జీవో నెంబర్ 117 రద్దులో కానివ్వండి, 12th PRCలో కానివ్వండి, లేదంటే వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానివ్వండి, లేదంటే ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ నుంచి కానివ్వండి, వాళ్ళ యొక్క ఫైట్గా తీసుకుని ప్రభుత్వ ఉద్యోగస్తుల సమస్యలు వాళ్ళ సంఘాల తరఫున కౌన్సిల్లో వినిపిస్తానని చెప్తున్నాను. 2019లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం దిగిపోతూ పసుపు కుంకుమకి ఆ డబ్బులన్నీ ఇచ్చి ఆయన దిగిపోయాడు. సంవత్సరంన్నర పిల్లల స్కాలర్షిప్ డబ్బులు. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోతూ 3 క్వార్టర్ స్కాలర్షిప్ డబ్బులు ఇవ్వకుండా ఆయన ప్రభుత్వంలో దిగిపోయారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం 8 నెలలు అయింది, ఇప్పటి వరకు కూడా ₹1 స్కాలర్షిప్ ఇవ్వకుండా ఆయన కూడా ప్రభుత్వం నడుపుతా ఉన్నాడు. సో విద్యార్థి అంటే 3.5 సంవత్సరాలు ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజెస్కి వాళ్ళు స్కాలర్షిప్స్ ఇవ్వకపోతే ప్రైవేట్ కాలేజెస్లో చదువుతున్న విద్యార్థుల పరిస్థితి ఏంటంటే, మీరు ఫీజు డబ్బులు కడితే కానీ మీరు సర్టిఫికేట్ పట్టుకెళ్ళడానికి వీల్లేదని కాలేజ్ యాజమాన్యాలు చెప్తున్నాయి. దానివల్ల 50% పైబడిన గ్రాడ్యుయేట్స్ సర్టిఫికెట్లు తీసుకోకుండా, ఆ గ్రాడ్యుయేట్కి సంబంధించిన ఉద్యోగాలు చేసుకోకుండా చిన్న చితక ఉద్యోగాలు చేసుకుంటూ చాలా బాధల్లో ఉన్నారు. సో వాళ్ళ స్కాలర్షిప్స్ టైమ్లీ పేమెంట్ చేయాలని చెప్తున్నాను. ఎప్పుడైతే వాళ్ళ ఫీజులు రావట్లేదో ఆ పిల్లలు అన్ఎయిడెడ్ కాలేజ్లో ఉన్న టీచర్స్ పరిస్థితి ఎలా ఉందంటే 3 నెలల నుంచి 6 నెలల వాళ్ళ జీతాలు బకాయిలు ఉన్నాయి. ప్రైవేట్ టీచర్స్ పరిస్థితి చాలా అంటే చాలా దారుణంగా ఉంది. సో డెఫినెట్గా స్కాలర్షిప్స్ టైమ్లీ పేమెంట్ చేయాలని చెప్పి నేను కౌన్సిల్ లోపల బయట కూడా ప్రతి కౌన్సిల్ సమావేశంలో వాళ్ళ వాయిస్ నా వాయిస్గా చేసుకుని వినిపిస్తానని, ఇది నా మేనిఫెస్టో అని మీ అందరికీ ఈ సభాముఖంగా చెప్తున్నాను. ఇది కూటమి సంబంధించిన పార్టీ కాకుండా ఉన్న అన్ని పార్టీస్ సపోర్ట్ కూడా నేను జరుగుతుంది. అది కమ్యూనిస్ట్ పార్టీల సపోర్ట్ కూడా నేను అడిగాను. వైఎస్ఆర్ కాంగ్రెస్